అందరికీ నమస్కారం. పంజాబ్లో అమృత్సర్లో 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటన. ఇది చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన దుర్ఘటన. దీని గురించి మనందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ చరిత్రకెక్కని ఇలాంటి ఒక ఉదంతమే మన కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో జరిగింది. దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు? ముందే తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి తెలుసు అని. లేదు ఇప్పుడే తెలుసుకుంటున్నాము అని అంటే మీ ద్వారా తెలుసుకున్నాము అనేసి కామెంట్స్లో రాయండి, మర్చిపోకండి. అప్పటి అనంతపురం కోలార్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన విదురాస్వద్దం అనే ఒక గ్రామం ఉండేది. 1938 ఏప్రిల్ 25న ఈ దుర్ఘటన జరిగింది. 1938 ఫిబ్రవరి 19, 22 తేదీల్లో గుజరాత్ ప్రాంతం సూరత్ జిల్లాలోని హరిపురాలో జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల తీర్మానం కారణంగానే మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఏర్పాటైంది. అప్పట్లో మైసూర్ స్టేట్గా పిలువబడే ఈ కన్నడ ప్రాంతం కృష్ణరాజ వడయార్ అంటే 4వ కృష్ణరాజ వడయార్ అనే సంస్థానాధీశుడి పాలనలో ఉండేది. వీళ్ళు బ్రిటిష్ పాలకులకి అనుకూలంగా ఉండేవాళ్ళు. 1938 ఏప్రిల్ 2వ వారంలో మాండ్యా జిల్లా శివపుర మైదానంలో మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. దాని పేరు ధ్వజ సత్యాగ్రహ. ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్తులని చేయాలనుకున్నారు. అప్పుడు ఉన్న జాతీయ పతాకాన్ని ఎగరవేయాలి అనేసి అప్పటి నేతలు నిర్ణయించుకున్నారు. 1938 ఏప్రిల్ 9న సిద్ధలింగయ్య అనే జాతీయ నాయకుడు జెండాను ఎగరవేశారు. ఈ సిద్ధలింగయ్య గారితో పాటు చాలా చోట్ల జెండాలు చాలామంది ఎగరవేశారు. అంటే ఎవరైతే జెండాలు ఎగరవేశారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఈ జెండా సత్యాగ్రహం నిర్వహిస్తే చాలామంది స్వాతంత్ర ఉద్యమం వైపు ఆకర్షితులు అవుతారు అనేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే బ్రిటిష్ సాయుధ పోలీసులు మాత్రము ఈ జెండా సత్యాగ్రహాన్ని ఎలాగైనా ఆపాలి అనేసి నెల ముందు నుంచే వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకున్నారు. 1938 అంటే ఆ రోజున స్వాతంత్ర సమరయోధులు జెండాను ఎగరవేయబోతున్నప్పుడు పోలీసులు దానిని చెదరగొట్టడానికి లాఠీ చార్జీలు చేశారు. అంటే ఆ కాలంలో జాతీయ జెండాను ఎగరవేయడం అంటే ఒక విప్లవాత్మకమైన చర్య అనేసి దీనిని బ్రిటిష్ అధికారులు ఎప్పుడు కూడా అనుమతించేవాళ్ళు కాదు. 1930లో శివపురాలో జరిగిన మైసూర్ కాంగ్రెస్ సమావేశంలో ఐఎన్సీ నాయకులు మొదటి జెండాను ఎగరవేయడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినందుకు ఈ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీటన్నిటి గురించి కూడా గంగాధర మూర్తి గారు ఒక బుక్లో రాశారు, ద ఫర్గెటన్ జలియన్ వాలాబాగ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేసి. పోలీసుల చర్యతో అంటే ఏప్రిల్ 22, 24 తేదీల్లో జరగాల్సిన ఆ కార్యక్రమం 25కు వాయిదా పడింది. 25వ తేదీన యథావిధిగా ఆ కార్యక్రమం కొనసాగింది. ఈ జెండాలను ఎగరవేసిన కల్లూరు సుబ్బారావు గారు, నారాయణస్వామి గారు, శ్రీనివాసరావు గారు, తర్వాత సూరన్నలు వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన క్రమంలో ఆ ఊర్లో అంటే విదురాస్వదం ఆ గ్రామంలో ఒక ఆలయం కూడా ఉంటుంది. అదే సమయంలో అక్కడ ఒక రథోత్సవం కూడా జరుగుతూ ఉంది. ఇంకొక పక్క పశువుల సంత కూడా జరుగుతూ ఉంది. దానివల్ల అప్పటికే అక్కడ చాలామంది జనాలు కూడా ఉన్నారు. ఈ కాంగ్రెస్ నాయకులని ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో అక్కడ జనాలలో ఉద్వేగం చెలరేగింది. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. అప్పటి డిప్యూటీ డిఎస్పీ ఏఎస్ ఖల్లీ అనే ఆయన నేతృత్వంలో మధ్యాహ్నం 1:30 నుంచి 5 గంటల వరకు జనాలపై లాఠీ చార్జీ చేశారు. 96 రౌండ్స్ ఆఫ్ బుల్లెట్స్ను కూడా కాల్చారు. ఈ బుల్లెట్స్ కాల్పుల వల్ల అదేవిధంగా తొక్కిసలాట వల్ల అక్కడ చాలామంది చనిపోయింటారు. సుమారు 100ల్లో అక్కడ చనిపోయి ఉంటారు అనేది ఒక అంచనా. కానీ కేవలం 10 మంది లోపలే మరణించి ఉంటారు అనేసి అప్పుడు ఆ ప్రాంత సంస్థానాధీశుడైన కృష్ణరాజ వడయార్ గారు ప్రకటించారు. చనిపోయిన వారిలో ఇడుగురు భీమయ్య, చౌడూరు నరసప్ప, గజ్జన్న గారి నరసప్ప, హనుమంతప్ప, రాయకొండహల్లి మల్లయ్య, తర్వాత నామ అశ్వత్థనారాయణ శెట్టి, తర్వాత నరసప్ప, మరుమూల గౌరమ్మ ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వీళ్ళలో ఈ గౌరమ్మ అనే మహిళ 9 నెలల గర్భవతి. ఆ ప్రాంతానికి దగ్గరలోని తెలుగు ప్రాంతమైన చౌడూరు నుంచి సూలగిత్తి సంజీవప్ప, సూలగిత్తి నరసప్ప, కారేడుపల్లి నాగమల్లారెడ్డి, కురుబ మల్లేశప్ప వంటి వాళ్ళు చాలామంది చనిపోయారు. ఈ అమరవీరుల స్మారకంగా 1947 ఆగస్టు 15న చౌడూరు గ్రామ ప్రజలు ఒక స్మారకాన్ని అక్కడ నిర్మించుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ స్మారక చిహ్నం అక్కడ ఉంటుంది.
ఈ ఘటనపైన నివేదిక రూపొందించాలనేసి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆచార్య జేబీ కృపలానీలను గాంధీజీ కోరారు. మైసూర్ సంస్థానానికి సర్ మిర్జా ఇస్మాయిల్ అప్పుడు దివాన్గా ఉన్నారు. గాంధీజీ గారు ఈ ఘటన గురించి ఉత్తరం కూడా రాశారు. దాని ఫలితంగా 1939 మేలో సర్దార్ పటేల్ గారు, సర్ మిర్జా ఇస్మాయిల్ మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. దాన్ని పటేల్ మిర్జా పాక్ట్ అనేసి కూడా అంటారు. దీని ప్రకారం జెండా ఎగరవేయడంపై నిషేధాన్ని ఎత్తివేశారు. అలాగే వారి సంస్థానంలో కాంగ్రెస్ను రాజకీయ పార్టీగా గుర్తిస్తూ ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. 1939లో మహాత్మా గాంధీ గారు చిక్బళ్ళాపూర్ సమీపంలోని నందికొండలో విడిది చేసినప్పుడు ఈ విదురాస్పద ఘటన గురించి ప్రత్యేకంగా చర్చించారు. అలాగే 1939లో మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ రెండో సమావేశం ఇదే గ్రామంలో జరగడం కూడా విశేషం. నిజానికి ఈ ఘటన గురించిన సమగ్ర సమాచారం కూడా మనకి చాలా చోట్ల ఎక్కడ కూడా దొరకదు. ఇది జనాలలో కూడా అంత ఎక్కువగా వెళ్ళలేదు. కానీ స్థానికులు మాత్రం మృతి చెందిన వారి జ్ఞాపకార్థం 1973లో స్థానికంగా ఒక స్మారక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ దురంతానికి సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడానికి గౌరీ బిదనూరు నేషనల్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసిన బి గంగాధరమూర్తి గారు ఎంతో కృషి చేశారు. 2011 డిసెంబర్లో కర్ణాటకద జలియన్ వాలాబాగ్ విదురాస్పద అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ద ఫర్గోటెన్ జలియన్ వాలాబాగ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేసి ఇంగ్లీష్లో ఈ బుక్ ఉంటుంది. ఇదండి మరుగున పడిన సౌత్ ఇండియాకి సంబంధించిన జలియన్ వాలాబాగ్ ఘటన. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. బట్ కరెక్ట్ అనిపిస్తే మాత్రము ఇటువంటి ఇన్ఫర్మేషన్ని వీలైనంత ఎక్కువ మందికి మీ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడైనా కూడా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. ఇది మన దేశంలో జరిగిన చరిత్ర. దీన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అందుకే చెప్తున్నాను, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయమని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.